యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు కన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు ఈనాడు మన ఆర్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి యొక్క జన్మదినము ఈ సందర్భంలో ఈనాడు వారి పేరున రక్త శివ నిర్వహించడం జరిగినది. పూజలు కూడా శివుని యొక్క మందిరంలో పూజలు చేయడం జరిగినది. పెద్ద సంఖ్యలో
మన బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడ జమ జరిగింది. ఈ సందర్భంలో నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అవినీతి నిర్మూలించాలని, ఈ నియోజకవర్గం పూర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథంతో వారు ఈ నియోజకవర్గం అభివృద్ధికి పనిచేస్తా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి వారు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వారు క్షేమంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మేము భగవంతుడు ప్రార్థిస్తూ ఈ నియోజకం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఎడ్యుకేషన్లో కానీ, సోషల్లో కానీ ఏ విధమైన అన్ని రంగాలు అభివృద్ధి చెందాలా. ప్రత్యేకంగా వ్యవసాయదారులకు అన్ని విధాల సపోర్ట్ చేయాలని వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలు ఎన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. వారు నిబద్ధతలోని ఈ యొక్క అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారికి మా అందరి యొక్క నియోజకవర్గం యొక్క కార్యకర్తలే కానీ ప్రజలందరి యొక్క అండగా ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను కల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు, సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ఎంత పాలనగంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మహకన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు, నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం, నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. ఒక మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు, మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, ఓ కన్ను మూసిన తల్లిని చూసి. ఈరోజు ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు అందరు కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన యొక్క ఆర్మూర్ ప్రాంతంలో ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి న్యాయం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం ప్రజలకు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి కాన్సెప్ట్తోని ప్రజలకు మరి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది. గెలిచిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు న్యాయం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. అదే రకంగా మరి గతంలో ఉన్నటువంటి నాయకులకును ఈ నాయకుడికి ప్రత్యక్షంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి అసెంబ్లీలో కూడా ధర్మంగా మరి ప్రజలకు అట్టడుగున్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మరి యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలకు న్యాయం జరగాలని మరి పోరాటం చేస్తూ ఉన్నారు. దాని ప్రకారంగానే మరి యొక్క ప్రజలకు ఇక్కడ అన్ని రకాల రోడ్ల విషయంలో కానీ, మరి ఇండ్ల విషయంలో కానీ, అదే రకంగా స్కూల్స్ విషయంలో కానీ అన్ని రకాలకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి మరి న్యాయం చేయడానికి కోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే రకంగా మరి ఈ పట్టుదల ఏదైతే ఎమ్మెల్యే గారికి న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నారో దానికి భగవంతుడు అన్ని రకాల ఆరోగ్యాలు ఇచ్చి ఆ యొక్క శక్తినిచ్చి ఈ యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి భగవంతుడు ఆశీర్వాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.